స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపుకు కుట్ర జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 3 రాష్ట్రాలు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 6,58,00,000 ఓట్లు తొలగించారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది ఓటు హక్కును తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. అలాగే ఏపీలో 3 సెక్షన్లకు ఒక ఓటు పడిందని 3 సెకండ్లకు ఒక ఓటు పడిందని మణిపూర్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాజ్యాంగం మీద దాడి జరుగుతోంది. ఈ రాజ్యాంగాన్ని మనకి తెలియకుండానే నెమ్మదిగా బలహీనపరిచి రాజ్యాంగంలో మనం చెప్పుకున్నటువంటి వ్యవస్థలన్నీ కూడా అవి చూడడానికి అలాగే ఉంటాయి. చూడ్డానికి అలాగే ఉంచి వాటిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి గుజ్జు నెమ్మదిగా లాగేసేటటువంటి ప్రయత్నం ఇవాళ జరుగుతుంది. బెంగాల్లోనూ, తమిళనాడులోనూ, కేరళలోనూ, అస్సాంలోనూ ఎన్నికలు జరిగి ఇందులో ఏవో అవకతవకలు జరిగాయి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో అవకతవకలు జరిగాయి, అంతకుముందు లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అని మాలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, సార్ ఇవన్నీ మామూలేనండి, ఇవన్నీ మామూలేండి, మనం ఒప్పుకోవాలా? ఇవన్నీ మామూలుగా మణిపూర్ గురించి, మణిపూర్ 2 సంవత్సరాలుగా మండుతోందండి. మీరు ఎక్కడైనా పేపర్లో కానీ టెలివిజన్లో కానీ చూస్తున్నారా? మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఎక్కడ మణిపూర్ ఏం జరుగుతుంది అని అనుకుంటున్నావా? లేదు. మామూలీకరణ అంటే అది ఓకే. అసలు మణిపూర్ మన దేశంలో అంతర్భాగమా కాదా అనేటువంటి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇవాళ జరుగుతున్నటువంటి దాన్ని బట్టి చూస్తే ఎవరు మాట్లాడే దాని గురించి? ప్రధానమంత్రి గారు కనీసం పట్టించుకోడే, వెళ్ళడే. హోంమంత్రి గారు వెళ్ళడే. అక్కడి నుంచి ఒక 15-20 మంది వారి పార్టీకి చెందినటువంటి వారే ఒక డెలిగేషన్ గా వచ్చి ఢిల్లీలో 15 రోజులు 20 రోజులు కూర్చుంటే వాళ్ళని కలవరే. ఇంత పెద్ద ఎన్నిక జరిగితే, ఈ 5 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు జరిగితే, పుట్టి బెంగాల్లోనే 2,50,000 మంది పారామిలిటరీ ఫోర్సెస్ దించితే మణిపూర్లో అంత అలా జరుగుతుంటే అనుమతి పెట్టారండి మీరు? అవసరం మనకి. ఆంధ్రప్రదేశ్లో 2024లో 20 సెకండ్కి ఒక ఓటు అది తీసేస్తే, అందులో 7 సెకండ్లు తీసేస్తే, 14 సెకండ్లు తీసేస్తే, ఆ 20 సెకండ్లో 6 సెకండ్లు 2 ఓట్లు అంటే 3 సెకండ్లు ఒక ఓటు పెడితే మామూలే. 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని పూర్తి చేశారు. మనకు కూడా మొదలైపోతుంది. ఇప్పటికీ జరిగినటువంటి రాష్ట్రాల్లో 6,58,00,000 మంది ఓట్లని తీసేశారు. అనేక కారణాలు చెప్తారు. సార్ పూర్తిగా అమలైన తర్వాత 16.5 కోట్ల మంది ఈ దేశ జనాభాలో ఉన్నటువంటి వారిని ఓటర్ల లిస్టులో తీసి అమలు పాలిస్తే ఏం జరుగుతుంది? అంతకుముందు 16.5 కోట్ల మంది అంటే ఏమిటి? 16.5 కోట్ల మంది అంటే మనం దాదాపుగా 150 కోట్ల మంది కాబట్టి మనకు ఆడకపోవచ్చు. కానీ 16.5 కోట్లు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 85% దేశాల్లో 16.5 కోట్ల కన్నా జనాభా తక్కువ శ్రీనివాసరావు గారు. అంటే కొన్ని దేశాన్ని ఈ దేశంలో నుంచి ప్రకటించి బయట పారాయడం. దాట్ ఈస్ వాట్ ఎస్ఐఆర్ ఈస్ గోయింగ్ టు డూ. దెన్ వాట్ హ్యాపన్స్? అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తిగా అయిన తర్వాత ఈ దేశంలో రెండు రకాల మనుషులు దేశంలో ఉంటారు. ఎవరు 2 రకాలు? ఒకరికి ఓటు హక్కు ఉన్నటువంటి వారు, ఒకరు ఓటు హక్కు లేనటువంటి వారు. దేర్ ఆర్ గోయింగ్ టు బి 2 types of Indians, one with vote, one with no vote. ఇది జాగ్రత్తగా మీరు దయచేసి గమనించండి.